అలా అండి వాళ్ళ వీడియో వచ్చేసి నేనైతే టమాటా పులావ్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకే గరం మసాలా స్పైసెస్ తీసుకున్నానండి, హోల్ గరం మసాలా. ఇప్పుడు ఇందులోకే 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఆనియన్ లావుగానే కట్ చేసుకోవాలి. ఆనియన్, ఆలు, 2 పచ్చిమిర్చి అండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం బాగుంటుందండి. ఇప్పుడైతే నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అండి. పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే 3 టమాటాలు తీసుకున్నానండి. ఇంకా టమాటా మంచిగా వేయించేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ సాల్ట్ అండి, ధనియా పౌడర్ అండి. ఇలా అన్నీ మంచిగా కలిపేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్నం ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా నేను ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడిగా స్పైసీ టమాటా పులావ్ అయితే సర్వ్ చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే స్పైసీ టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.